ఈ నెల 5వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ మండలి సమావేశాలు జరగనున్నాయి. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. 6వ తేదీన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 10 గంటలకు ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. 7 లేదా 8వ తేదీ వరకు సమావేశాలు నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి 5 సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. సమావేశాలకు సంబంధించి నోటిఫికేషన్ను జారీ చేశారు. ఉదయం 10 గంటలకు ఉభయ సభలు ప్రారంభమవుతాయి. మొదటి రోజు 2 సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ఈసారి పూర్తి స్థాయి బడ్జెట్ కాకుండా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. కాగా సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే విషయాన్ని బీఏసీ సమావేశంలో నిర్ణయిస్తారు. తాజాగా ఏపీ మంత్రివర్గం కూడా భేటీ అయింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 6100 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోర్నేను ఈడీ అరెస్ట్ చేసి జైలుకు పంపించింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం అరెస్ట్ చేసేందుకు యత్నిస్తుంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏమిటని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవినీతితో పోలిస్తే వారు చేసింది చిన్నదే కదా అని ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి అన్నారు. బీజేపీ వ్యతిరేక రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులను వేధించడమే లక్ష్యంగా పెట్టుకోవటం సిగ్గుచేటని మండిపడ్డారు. బీజేపీ వ్యతిరేక రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులను వేధించడమే లక్ష్యంగా పెట్టుకోవడం సిగ్గుచేటని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. జగన్ను విమర్శించిన కమ్యూనిస్టులపై కులముద్ర వేశారని, ఇప్పుడు ఆయన సోదరి షర్మిల కూడా అవే విమర్శలు చేస్తుంటే ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనుకు అనుకూలంగా తీర్పు వస్తే తనకు ప్రజల్లో వ్యతిరేకత ఎదురయ్యే ప్రమాదం ఉందని భావించే జగన్ ఢిల్లీకి బయలుదేరారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం హోర్డింగ్లు వేసుకోవడం కాదు, అసలు దేనికి సిద్ధమో ప్రజలకు చెప్పాలని జగన్ను డిమాండ్ చేశారు. వారణాసిలోని మసీదు కింద హిందూ దేవాలయం ఉందని చెప్పడం, ఆ వెంటనే పునాదుల్లో ఏముందో చూడాలని న్యాయస్థానం ఆదేశించడం తగదన్నారు. ఇలా తవ్వుకుంటూ పోతే భవిష్యత్తులో పార్లమెంట్ను తవ్వాల్సి వస్తుందని నారాయణ హెచ్చరించారు. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లైనా విభజన చట్టంలోని హామీలు అమలుకు నోచుకోవటం లేదని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదా 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు ఇస్తామని హామీ ఇచ్చిన మోడీ అమలులో విఫలమయ్యారని ధ్వజమెత్తారు. హోదా కాదు కదా, ప్రత్యేక ప్యాకేజీలు కూడా ఇవ్వలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. హామీలు అమలు చేయనప్పుడు బీజేపీకి ఎందుకు ఏపీలో పార్టీలు మద్దతిస్తున్నాయని ప్రశ్నించారు. ఢిల్లీలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్, డీఎంకే ఎంపీ తీర్చి శివ, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కలిశారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. ఆమె వెంట కేవీపీ రామచంద్రరావు, రఘువీరారెడ్డి, జేడీసీలం తులసిరెడ్డి, మస్తాన్ వలి, సుంకర పద్మశ్రీ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ 10 ఏళ్లైన విభజన చట్టంలోని హామీలు అమలుకు నోచుకోవడం లేదని, ఎప్పటికీ ప్రత్యేక హోదాని ఇవ్వలేదని, పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదని, రాజధాని నిర్మాణానికి సహకారం సహా కడప స్టీల్ ప్లాంట్ సహా ఏ హామీ అమలుకు నోచుకోలేదన్నారు. దుగరాజపట్నం పోర్టును నిర్లక్ష్యం చేశారని, విశాఖ రైల్వే జోన్ ఇంతవరకు కార్యరూపం దాల్చలేదన్నారు. హోదా కాదు కదా, ప్రత్యేక ప్యాకేజీలు కూడా ఇవ్వలేదని, ఒక్క హామీ అమలు పరచలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, హామీలు అమలు చేయనప్పుడు బీజేపీకి ఎందుకు ఏపీలో పార్టీలు మద్దతిస్తున్నాయని ప్రశ్నించారు. తమ పోరాటం ఇక ముందు కూడా కొనసాగుతుందని, అన్ని పార్టీల నేతలు కలవడంతో పాటు అందరికీ లేఖలు రాస్తామన్నారు. చట్టాన్ని గౌరవించి అమలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. తిరుమలలో మంత్రి రోజాకు చేదు అనుభవం ఎదురైంది. శ్రీవారి ఆలయం ఎదుట రాజధాని అమరావతి నినాదాలతో ఆమెను శ్రీవారి సేవకులు చుట్టుముట్టారు. జై అమరావతి, జై జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. ఒకే రాజధానికి మద్దతు ఇవ్వాలని కోరారు.
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా సలహాదారులను నియమించడంతో రాష్ట్ర ఖజానాకు తీవ్ర నష్టం జరుగుతుందని నాదెండ్ల మనోహర్ ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం జగన్ నియమించిన సలహాదారులు, ఉప సలహాదారులు రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ విధమైన సలహాలు ఇచ్చారో ప్రజల ముందు ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా సలహాదారులను నియమించుకుని సుమారు 680 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. అందులో సజ్జల రామకృష్ణారెడ్డికే 140 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని మనోహర్ చెప్పారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 89 మందిని సలహాదారులుగా నియమించుకుందని అన్నారు. వారంతా ఎలాంటి సలహాలు ఇచ్చారో ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. వీరిలో కొంతమంది సలహాదారులు ముఖ్యమంత్రి జగన్ను కలిసే అవకాశం లేకపోవడంతో రాజీనామాలు సమర్పించారని చెప్పారు. వీరికి అనవసరంగా నిధులు కేటాయిస్తూ డబ్బులను వృధా చేస్తున్నారని ఆరోపించారు. గతంలో హైకోర్టు సలహాదారుల విషయంలో తీవ్రమైన వ్యాఖ్యలు చేసిందని తెలిపారు. సలహాదారుల నిర్ణయం ద్వారానే ఏపీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటున్నట్లు అప్పట్లో ప్రకటించారని వెల్లడించారు. సలహాదారులు ఇచ్చిన సలహాలు ఎక్కడైనా ఉపయోగపడ్డాయా చెప్పాలని డిమాండ్ చేశారు. అంతమంది సలహాదారులు ఉన్నప్పటికీ సీఎం జగన్ కు సలహాలు ఇచ్చే వ్యక్తులు 2 మాత్రమే అని తెలియజేశారు. సుమారు 80-90 అడ్వైజర్లకి ఇప్పుడు వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించింది ఎంత అంటే అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇప్పటి వరకు వాళ్ళు వెచ్చించింది సుమారు 700 కోట్ల రూపాయలు. 700 కోట్ల రూపాయలు వీళ్ళు ఖర్చు పెట్టారు. 680 కోట్లు టు బి స్పెసిఫిక్. ఈ 680 కోట్ల రూపాయల్లో ఒకే ఒక ప్రధానమైన సలహాదారులు ఎవరైతే రోజు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉంటారో మన సజ్జల గారు, ఆయన ఖర్చే 140 కోట్ల రూపాయలు. అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి అడ్వైస్ ఇస్తున్నారు వీళ్ళు ఇచ్చిన అడ్వైస్ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నారా పరిగణలోకి? ఏ విధంగా అడ్వైస్ రేపటి రోజున పాలసీగా మారుతోంది? ఇప్పుడు నేను చూసా, మీరు పత్రికల్లో భారీ ఎత్తున అడ్వర్టైజ్మెంట్లు వేసేశారు. విద్యాశాఖలో అద్భుతమైన మార్పులు వచ్చేస్తున్నాయి. ఐబీ తోటి ఒప్పందం. ఉన్న పాఠశాలల వ్యవస్థనే నువ్వు సరి చేసుకోలేక సిబిఎస్ఈనే మనం ఆ నామ్స్ మనం మీట్ కావని తెలిసి ఇప్పుడు కొత్తగా ఐబీ సిలబస్ తీసుకొస్తున్నాం. రాష్ట్ర ప్రజలకు అద్భుతంగా ఉపయోగపడుతున్నారు. ఏ సలహాదారు చెప్పారు మరి ఈ మాట మీకు? 680 కోట్ల రూపాయలు వెచ్చించడం ఏంటి సలహాదారుల కోసం ఈ 5 సంవత్సరాలు? కేంద్ర బడ్జెట్లో విజయవాడ రైల్వే డివిజన్కు వరాలు కురిపించారు. రైలు ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ప్రయాణికులు సరుకు రవాణాకు అనుకూలంగా ఉండేందుకు కొత్తగా 4వ లైన్ మంజూరు చేశారు. ఇప్పటికే కోట్ల రూపాయల వ్యయంతో 3వ రైల్వే లైన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కాజీపేట, విజయవాడ, గూడూరు మధ్య పనులు తుది దశకు చేరుకున్నాయి. తాజాగా 4వ లైన్ కూడా మంజూరు కావడంతో ట్రాఫిక్ రద్దీ మరింత తగ్గి రైలు సకాలంలో గమ్యస్థానం చేరటం, సరుకు రవాణా ద్వారా విజయవాడ డివిజన్కు ఆదాయం మరింత పెరగనుంది. కేంద్ర బడ్జెట్లో విజయవాడ రైల్వే డివిజన్కు వరాలు కురిపించారు. కాజీపేట, విజయవాడ, గూడూరు మధ్య పనులు తుది దశకు చేరుకున్నాయి. తాజాగా 4వ లైన్ కూడా మంజూరు కావడంతో ట్రాఫిక్ రద్దీ మరింత తగ్గి రైళ్లు సకాలంలో గమ్యస్థానం చేరడం, సరుకు రవాణా ద్వారా విజయవాడ డివిజన్ ఆదాయం మరింత పెరగనుంది. విజయవాడ విశాఖపట్నం మార్గంలో 3వ లైను నిర్మాణానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇది పూర్తయితే సరుకు రవాణా ఆదాయం గణనీయంగా పెరగనుంది. విజయవాడ దువ్వాడ మార్గంలో ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ ఆధునీకరణతో రైళ్ల సామర్థ్యం మెరుగుకు దోహదం చేస్తోంది. ఇప్పటికే భారీగా రైళ్లను రద్దు చేసి ట్రాక్ సామర్థ్యాన్ని పెంచారు. నూతన సిగ్నలింగ్ వ్యవస్థతో ఈ మార్గంలో వందే భారత్ భవిష్యత్తులో రాబోయే కొత్త రైళ్లకు మార్గం సుగమం కానుంది. డివిజన్లో 15 మేజర్ స్టేషన్లలో అత్యాధునిక సౌకర్యాలతో గూడ్స్ షెడ్ల నిర్మాణానికి బడ్జెట్లో 150 కోట్ల రూపాయలు కేటాయించారు. కాకినాడ వరల్డ్ క్లాస్ గూడెడ్ డిపిఆర్ దశలో ఉంది. దీనిని ప్రారంభించడంతో భారీగా సరుకు రవాణా జరిగి డివిజన్కు కోట్ల రూపాయల్లో ఆదాయం సమకూరనుంది. ఇందుకు బడ్జెట్లో నిధులు కేటాయించారు. కేంద్ర బడ్జెట్లో విజయవాడ రైల్వే డివిజన్కు కొత్త ప్రాజెక్టులు, ఎక్కువ నిధులు కేటాయించడంపై డిఆర్ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్ హర్షం వ్యక్తం చేశారు. విజయవాడ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై విజయవాడ ప్రతినిధులు కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రసాదంపాడులోని ఓ పోలింగ్ బూత్ వద్ద జరిగిన ఘటనలో మొత్తం 38 మందిపై పోలీసులు 4 కేసులు నమోదు చేశారు. కేసు విచారణకు కోర్టు హాజరు కాకపోవడంతో బెయిలబుల్ వారెంట్ను గత విచారణలోనే న్యాయస్థానం జారీ చేసింది. ఇవాల్టి విచారణకు హాజరు కాకపోవడంతో వారెంట్ అమలు చేయాలని పోలీసులకు ఆదేశాలిచ్చారు.
ఎమ్మెల్యేల అనర్హత అంశంపై శాసనసభాపతి ఈ నెల 8న తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ రోజు మరోసారి వ్యక్తిగతంగా విచారణకు హాజరవ్వాలని వైకాపా రెబెల్ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవులకు సభాపతి కార్యాలయం నుంచి నోటీసులు పంపారు. ఎమ్మెల్యేల అనర్హత అంశంపై శాసనసభాపతి ఈ నెల 8న తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జనవరి 29న వారు విచారణకు వైకాపా రెబెల్ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి హాజరయ్యారు. ఫిర్యాదులో పొందుపరిచిన ఆధారాలకు సంబంధించి ఒరిజినల్ పత్రాలు, పెన్ డ్రైవ్లను తమకు ఇవ్వాలని, వాటిని పరిశీలించి మళ్లీ మీ ముందుకు వచ్చేందుకు 4 వారాల గడువు ఇవ్వాలని ఎమ్మెల్యేలు స్పీకర్ను కోరారు. న్యాయవాదులను తెచ్చుకునేందుకు అనుమతించాలని స్పీకర్ను కోరారు. సమయం ఇచ్చేది లేదని స్పీకర్ చెప్పారని ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆ రోజే విలేకరులకు తెలియజేశారు. తమ వివరణను రాతపూర్వకంగా సమర్పించారు. అప్పటికే 3వ వాయిదా అని, ఆ వెంటనే తుది నిర్ణయం తీసుకోబోతున్నానని స్పీకర్ చెప్పినట్లు అప్పుడు ఎమ్మెల్యేలు తెలిపారు. కానీ తర్వాతి రోజున ఆ నలుగురికి స్పీకర్ కార్యాలయం నుంచి ఓ నోటిఫికేషన్ పంపారు. అందులో మీరడిగిన ఒరిజినల్ డాక్యుమెంట్లు, పెన్ డ్రైవ్లను మీకు పంపుతాం, పరిశీలించుకుని వాటిపై మీ వివరణను రాతపూర్వకంగా ఈ నెల 5లోపు పంపండని పేర్కొన్నారు. 8న స్పీకర్ ముందు మరోసారి వ్యక్తిగతంగా హాజరవ్వాలని, వచ్చేటప్పుడు న్యాయవాదిని వెంట తెచ్చుకోవచ్చని చెప్పారు. వైకాపా రెబెల్ ఎమ్మెల్యేలు ఇప్పటికే ఒకసారి స్పీకర్ ముందుకు వెళ్లారు. టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన 4 ఎమ్మెల్యేలు కరణం బలరాం, వల్లభనేని వంశీ, మద్దాళి గిరిధర్, వాసుపల్లి గణేష్లపై అనర్హత వేటు వేయాలని టీడీపీ ఫిర్యాదు చేసింది. దానిపైన స్పీకర్ విచారణ చేపట్టారు. కానీ గత నెల 29న గణేష్ మాత్రమే స్పీకర్ ముందు హాజరయ్యారు. వారిని పిలిచి మాట్లాడాక ఈ 4గురిపై ఏ నిర్ణయిస్తారో తేలాల్సి ఉంది. ఎన్నికల నేపథ్యంలో దేశ ద్రవ్యోల్బణం, ఆర్థిక స్థితిగతులు, ప్రయోజనాలను అంచనా వేసుకుని కేంద్ర మధ్యంతరం బడ్జెట్ను ప్రవేశపెట్టినట్లు అర్థమవుతుందని సిఐఐ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ ఎం లక్ష్మీప్రసాద్, పలువురు పారిశ్రామికవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. మహిళలు, యువత, రైతులు, పర్యాటక రంగాలకు ప్రాధాన్యతమిచ్చి దేశ పురోగతికి ఊతమిచ్చేలా బడ్జెట్ రూపకల్పన జరిగిందన్నారు. కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో సిఐఐ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో విజయవాడలోని ఓ హోటల్లో నిన్న సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సిఐఐ ఏపీ చైర్మన్ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ యువతకు నైపుణ్య ఉద్యోగ శిక్షణ ఇచ్చేందుకు, రైతులను ఆదుకునేందుకు బడ్జెట్లో అధిక ప్రాధాన్యం ఇచ్చారన్నారు. దేశంలో 5 సమీకృత ఆక్వా పార్కులు, పాడు రైతులకు ప్రోత్సాహం, గిడ్డంగులు, ప్రాసెసింగ్ యూనిట్లకు ఆర్థిక సాయం, పారిశ్రామిక ప్రోత్సాహకాలు అందించడంతో ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయని ఆశిస్తున్నామన్నారు. సిఐఐ ఏపీ మాజీ చైర్మన్ రామకృష్ణ, విజయవాడ సిఐఐ వైస్ చైర్మన్ టి రవీంద్రనాథ్, విజయవాడ సిఐఐ చాప్టర్ అధ్యక్షుడు వెంకటరమణ మాట్లాడుతూ పేదలు, మహిళలు, యువత, అన్నదాతలకు బడ్జెట్లో అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో వారందరూ ఆర్థికాభివృద్ధి సాధించేందుకు అవకాశం ఉంటుందన్నారు. దేశంలో 5 సమీకృత ఆక్వా పార్కులు ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ఏపీలో స్వచ్ఛమైన నీరు, వనరులు పుష్కలంగా ఉన్నందువల్ల మనకు కూడా ఒక్కటైనా వస్తుందని ఆశిస్తున్నామన్నారు. అంగన్వాడీ ఆశా వర్కర్లకు ఆయుష్మాన్ భారత్ పథకం వర్తింపు, 9 నుంచి 18 ఏళ్ల బాలికలకు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా టీకాలు వేయడం, పిల్లల ఆరోగ్యం కోసం ఇంద్రధనస్సు కార్యక్రమాలను ప్రవేశపెట్టడం శుభపరిణామన్నారు. సమావేశంలో సిఐఐ సభ్యులు నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఎంప్లాయ్మెంట్ రావాలి, తర్వాత ట్రేడింగ్ ఇంప్రూవ్ చేయాలి, ఎక్స్పోర్ట్స్ అన్న పెరగాలి. వీటితోనే మనకి ఇన్కమ్ బేసిక్గా వస్తుంది. సర్వీసెస్, అపార్ట్ ఫ్రమ్ సర్వీసెస్. సో వీటికి పెద్దపీట వేస్తారని అనుకుంటూ ఉన్నాం. లేకపోతే అంత తగ్గదు. 5.8 నుంచి 5.1 తగ్గాలంటే బేసిక్ మోడ్ అదేనండి. దాని తర్వాత బేసిక్గా వారి పాలసీస్ చూస్తే ఎనర్జీ వైజ్గా చూస్తే ఎనర్జీకి, సోలార్ ఎనర్జీకి తీసుకుంటే దానికి ఫస్ట్ 300 యూనిట్స్ ఫ్రీగా చేస్తామన్నారు. ఎవరెవరు అడాప్ట్ చేసుకుంటారో వాళ్ళు చేస్తానన్నారు. గ్రీన్ హౌసింగ్ కూడా బాగా చేస్తున్నారు. మా కొలీగ్ రామకృష్ణ గారు దాని గురించి క్లియర్ కట్గా చెప్తారు. గ్రీన్ హైడ్రోజన్ గురించి 2070కి నెట్ జీరోకి ఎలా వెళ్ళగలుగుతాం అనేది బేసిక్ స్టెప్స్ కొద్దిగా అనౌన్స్ చేశారు. తర్వాత అగ్రికల్చర్కి వస్తే నానో డిఏపికి పెద్దపీట వేశారు. అదివరకు నానో యూరియా చెప్పారు, ఇప్పుడు నానో డిఏపికి పెద్దపీట వేసి దాన్ని కూడా బాగా ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు దాకా మన యూత్ అంతా కూడా సాఫ్ట్వేర్ బేస్డ్గా డెవలప్ అవ్వాలి అనే ఒక డైరెక్షన్లో ఎడ్యుకేషన్ కానీ యాస్పిరేషన్స్ జరుగుతూ ఉన్నాయి. మేబీ అది ఆల్రెడీ లాస్ట్ 1 yearలో ఆల్మోస్ట్ నో గ్రోత్, ఈవెన్ రిడక్షన్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ ఇన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జరిగింది. అది మేబీ ఫర్దర్గా డౌన్ అవడానికి కూడా స్కోప్ ఉంది. ఆ డైరెక్షన్లో తీసుకున్నప్పుడు టూరిజం కానీ,
కానీ వీటిలో ఫ్యూచర్ ఆపర్చునిటీ వరల్డ్ వైడ్గా కానీ నేషనల్ వైడ్గా కానీ ఎక్కువ ఆపర్చునిటీ ఉంటుంది కాబట్టి దాన్ని ప్రమోట్ చేయడం ఇండియా లెవెల్లో అది బెటర్ డైరెక్షన్ అని నేను అనుకుంటున్నాను. అట్లాగే రెండో డైరెక్షన్ ఈ రెండు అభివృద్ధి చెందాలి, లేకపోతే అసలు టోటల్గా కంట్రీ అభివృద్ధి చెందాలంటే లాజిస్టిక్స్ ఈజ్ ఏ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ అంగన్వాడీ సపోర్ట్ సో దట్ విమెన్ పార్టిసిపేషన్ నిన్ననే ఎస్టర్డే దట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఒక ఇంక్రీజింగ్ విమెన్ ఇన్ వర్క్ ఫోర్స్ గురించి, అంటే జీడిపి మనకు పెరగాలంటే విమెన్ పార్టిసిపేషన్ ఎక్కువ ఉండాలి అనే లక్ష్యంగా నిన్న విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్ట్రీ యాజ్ వెల్ as లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్ట్రీ ఇద్దరు కలిసి దే ఆస్క్ ద ఇండస్ట్రీ టు టేక్ అ ప్లెడ్జ్ ఆన్ ట్రైంగ్ టు ఇంక్లూడ్ మోర్ విమెన్ ఇన్ ద వర్క్ ఫోర్స్. మనకి బంగ్లాదేశ్ పాకిస్తాన్ కంటే కూడా తక్కువగా మనకి ఇండియాలో వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఉంది అన్నట్టుగా రిపోర్ట్స్లో అంటూ, ఇది మనకి ఇండస్ట్రీ తరఫు నుంచి కూడా గవర్నమెంట్ యాజ్ వెల్ as ఇండస్ట్రీ షుడ్ కమ్ టుగెదర్. దైనందిన జీవితంలో ఒత్తిడి నుంచి ఉపశమనం పొంది ఆనందంగా ఉండటానికి హాస్య నాటికలు దోహదపడతాయని బాలోత్సవ్ ప్రధాన కార్యదర్శి రామిశెట్టి కొండలరావు అన్నారు. సుమధుర కళానికేతన్ 50వ వార్షికోత్సవం సందర్భంగా నిన్న ప్రారంభమైన తెలుగు హాస్య నాటికల పోటీలు నగరవాసులకు కడుపుబ్బా నవ్వించాయి. సుమధుర కళానికేతన్ 50వ వార్షికోత్సవం తెలుగు హాస్య నాటికల పోటీలు మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో నిన్న ప్రారంభమయ్యాయి. సిద్ధార్థ కళాపీఠం ప్రధాన కార్యదర్శి ఎన్ లలిత ప్రసాద్, రంగస్థల నటుడు పివిఎన్ కృష్ణ మాట్లాడుతూ నాటిక ప్రదర్శనలో కళాకారుడి కృషిని గుర్తించి గౌరవించాలని సూచించారు. స్కూల్ ఆఫ్ పర్ఫార్మింగ్ సైన్స్ ఆర్ట్స్ డీన్ జి అనిత, మాజీ మేయర్ జంధ్యాల శంకర్, టి కృష్ణ, నాగార్జున, కళా పరిషత్ అధ్యక్షుడు దేవినేని కిషోర్ కుమార్, సుమధుర అధ్యక్షుడు సామంతపూడి నరసరాజు, గౌరవాధ్యక్షుడు ఎంసీ దాస్, చైర్మన్ ఎన్ మురళీకృష్ణ మాట్లాడుతూ ప్రజలు హాస్య నాటికలను తిలకించి నవ్వుకోవాలని సూచించారు. రావికొండలరావు రాధకుమారి పురస్కారాన్ని రంగస్థల నటి గుడివాడ లహరికి ప్రదానం చేసి సత్కరించారు. పోటీలో భాగంగా తొలుత శ్రీకృష్ణ ఆర్ట్స్ కల్చరల్ అసోసియేషన్ ప్రదర్శించిన నాన్న నేనే గెలిచా, తర్వాత ప్రదర్శించిన ట్రీట్మెంట్ నాటిక హాస్యాన్ని పంచాయి. ఇది నేనేదో పొక్కిటి పురాణాలు కథలు చెప్పడం లేదు మీకు. హార్వర్డ్ యూనివర్సిటీ, ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినటువంటి హార్వర్డ్ యూనివర్సిటీ వీటి మీద పరిశోధన చేస్తోంది. లాఫ్టర్ ద మెడిసిన్ అంటే నవ్వు అదే శరీరానికి మందు. లాఫ్టర్ ది మెడిసిన్ అని ఒక 500 పేజీల పుస్తకాన్ని రీడర్స్ డైజెస్ట్ వాడు వేశాడు. అచ్చత ఇంట్లో బయటకు వచ్చినప్పుడు స్నేహితులతో హాయిగా చిరునవ్వు నవ్వుతూ, అప్పుడప్పుడు అవకాశం ఉంటే గట్టిగా నవ్వుతూ గడపడం అనేటువంటిది చాలా మంచిది. మమ్మల్ని ఎలా మీరు ఉపయోగించుకుంటారో ఇప్పుడే చెప్తున్న నరసరాజు గారికి, ఏదైనా మంచి హాల్ ఒకటి డెవలప్ చేసుకోండి, ఇండిపెండెంట్గా ఒకటి ఉంటే బాగుంటుంది అనే నా సలహా ఒకటి కూడా చెప్పాను. వాళ్ళు కూడా సంతోషించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీతో పాటే మేము ఎందుకంటే మన ఇద్దరు ధ్యేయం ఒకటే కాబట్టి. ఈరోజు కూడా సాయంత్రం 5 గంటలకి ప్రారంభమై జరుగుతాయి. వీటిని ప్రేక్షకులందరూ కూడా వచ్చి ఆశీర్వదించాలని, చూసి ఆశీర్వదించాలని కోరుతున్నాము. ఈ సందర్భంగా సిద్ధార్థ కళాపీఠంలో ఎగ్జిబిషన్ ప్లేలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఎగ్జిబిషన్ ప్లేలు కూడా తిలకించాలని ప్రేక్షకులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. ఈ అనేక బహుమతులు ఈ కళాకారులకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి, అలాగే తెలంగాణలో ఉన్నటువంటి తెలుగు కళాకారులందరూ కూడా ఈ పోటీలకి రావడం జరిగింది. గత 26 సంవత్సరాలుగా మేము నిర్వహిస్తున్న ఈ హాస్య నాటికల పోటీలు ఎంతో చక్కగా ఎలాంటి అవాంతరాలు లేకుండా, ఈవెన్ కోవిడ్ టైంలో కూడా మేము వర్చువల్గా ఈ హాస్య నాటికల పోటీలు జరపడం జరిగింది. ఇది 50వ సంవత్సర వార్షిక మా సంబరాలు జరుగుతున్నాయి. అంటే కళానికేతన్ స్థాపింపబడి 50 సంవత్సరాలుగా దీని వెనుక ఎంతోమంది మహామహులు వారి వివిధ రంగాల నుంచి వచ్చి కళని పోషించడానికి అక్కడ నిలబడిపోయావు.
ఇప్పుడు ఈ రెండు కాళ్ళు ఇలా పెట్టేసి. ఓ నాన్న, నీ మనసే వెన్న, అమృతం కన్న, అది ఎంతో మిన్న. ఓ నాన్న, ఏమైందిరా నీకు? సార్ ఫాదర్స్ డే అని ఈ మధ్యన కొత్తగా జరుపుకున్నారు. ఈ రోజున తండ్రిని పక్కింటి కట్టరా, దానికి నీ పేరే పెడతానమ్మా, కోదండ రామయ్య నిలయం అని. దానికి ఇంత పెద్దలా డాక్యుమెంట్స్ రాయించి తెచ్చుకో. తెచ్చేసా ఇది రాయించి పెట్టేసానా? ఇదిగో ఇదిగో డాక్యుమెంట్స్. ఇదిగో కార్యక్రమాలు పూర్తి చేయాలా? దేవుడు చెప్తున్నాం చదువు కదా, ఆ టైంలో నువ్వు ఇంట్లో ఉండవు అంతే. అంతేగా వాళ్ళు దేవో భవ అంటారు కదరా, తండ్రిని దేవుళ్ళ చూసుకోవాలి. అంటే తండ్రి అంటావు, లేకపోతే దేవుడు అబద్ధం, తండ్రి నిజం. అబద్ధం నిజంగా చూడడంలో